అఫ్జల్ ఖాన్ రాక ఒక మృత్యువు హెచ్చరిక. 1659వ సంవత్సరం బీజాపూర్ సుల్తానేట్ శివాజీ ఎదుగుదలను ఆపడానికి అఫ్జల్ ఖాన్ను పంపింది. ఖాన్ కేవలం యుద్ధానికి రాలేదు, విధ్వంసానికొచ్చాడు. మార్గమధ్యలో తుళజాపూర్ భవానీ గుడిని, పండరీపూర్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తూ శివాజీని కోపంతో బయటకు వచ్చేలా ప్లాన్ చేశాడు. ఖాన్ దగ్గర 12,000 మంది సైన్యం, 100 ఏనుగులు ఉన్నాయి. కానీ శివాజీ దగ్గర ఉంది కేవలం కొద్దిమంది నమ్మకస్తులు మరియు కొండ ప్రాంతాల మీద పట్టు మాత్రమే. ఖాన్ గర్వంతో విర్రవీగుతూ శివాజీని పంజరంలో బంధించి తెస్తాను అని శపథం చేశాడు. ఖాన్ యొక్క ఈ దండయాత్ర వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అతను శివాజీని యుద్ధంలో ఓడించడం కంటే దగతో చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే శివాజీ యొక్క గెరిల్లా యుద్ధ తంత్రాలు ఖాన్కు తెలుసు. అందుకే ఒక నకిలీ శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. ప్రతాప్గఢ్ అడవుల్లో ఎవరూ లేని చోట భేటీ కావాలని కండిషన్ పెట్టాడు. ఇది శివాజీకి పెట్టిన మృత్యుపాసం అని అందరికీ తెలుసు. కానీ శివాజీ వెనక్కి తగ్గలేదు. ఆ క్షణమే చరిత్రలో అత్యంత భయంకరమైన కుట్రకు పునాది పడింది. ఖాన్ తనను చంపడానికి ప్రయత్నిస్తాడని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన తన వేషధారణలో ఒక అద్భుతాన్ని దాచారు. తన అంగి కింద చిలక చైన్ మెయిన్ ఆర్మర్ ధరించారు. తల మీద తలపాగా లోపల ఇనుప టోపీని దాచారు. కానీ అసలైన రహస్యం ఆయన ఎడమ చేతిలో ఉంది. అది వాఘ్నక్ లేదా పులిగోళ్ళు. ఇనుముతో చేసిన 4 పదునైన గోళ్ళు. అవి చేతి వేళ్లలో ఇమిడిపోతాయి. బయటకు చూస్తే కేవలం ఉంగరాల్లాగే కనిపిస్తాయి. కానీ అవి ఒకే దెబ్బతో శత్రువు పేగులను బయటకు తీయగలవు. దీనితో పాటు తన కుడి చేతిలో బిచువా అనే చిన్న కత్తిని కూడా దాచుకున్నారు. శివాజీ తన సైన్యాన్ని ప్రతాప్గఢ్ అడవుల్లో రహస్యంగా మోహరించారు. ఖాన్ ఒకవేళ దగా చేస్తే ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో బయటకు వెళ్ళకూడదని ఆదేశించారు. ఇది కేవలం ఒక ఆయుధం తయారీ కాదు, అది ఒక దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం. ఖాన్ తన బలాన్ని నమ్ముకుంటే శివాజీ తన మెదడు మరియు చిన్న ఆయుధాన్ని. నవంబర్ 10 మధ్యాహ్నం సమయం అఫ్జల్ ఖాన్ తన భారీ సైన్యంతో గుడారానికి చేరుకున్నాడు. అతను అత్యంత విలాసవంతమైన పల్లకీలో వచ్చాడు. చుట్టూ 1000 మంది సైనికులు ఉన్నారు. కానీ శివాజీ షరతు ప్రకారం గుడారం లోపలికి కేవలం 2 బాడీగార్డులు మాత్రమే రావాలి. ఖాన్ తనతో పాటు ప్రఖ్యాత ఖడ్గవీరుడు సయ్యద్ బండాను ఉంచుకున్నాడు. శివాజీ మహారాజ్ కూడా తన నమ్మకస్తులైన జీవా మహాల మరియు శంభాజీ కావ్జీలను తీసుకువెళ్లారు. గాలిలో ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించింది. గుడారం లోపలికి అడుగుపెట్టే ముందు శివాజీ మహారాజు ఒక్కసారి తన తల్లి జిజాబాయి ఆశీస్సులు గుర్తు చేసుకున్నాడు. గుడారం లోపల అఫ్జల్ ఖాన్ రాజసంగా కూర్చుని ఉన్నాడు. శివాజీని చూడగానే, రండి శివాజీ, మనం మిత్రులమవుదాం అంటూ బాహుబంధనానికి కౌగిలికి పిలిచాడు. అది కౌగిలి ఒక క్రూర ముఖం తన వీటను పట్టుకోవడానికి వేసిన ఎత్తుగడ. అక్కడున్న వారందరికీ ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ క్షణం నుంచి కౌంటం మొదలైంది. అఫ్జల్ ఖాన్ తన పొడవాటి చేతులతో శివాజీని కౌగిలించుకున్నాడు. ఖాన్ ఎత్తు శివాజీ కంటే చాలా ఎక్కువ. ఒక్కసారిగా ఖాన్ తన ఎడమ చేతితో శివాజీ మెడను గట్టిగా చుట్టేసి తన కుడి చేతిలో ఉన్న కత్తిని తీసి శివాజీ పొట్టలో పొడిచాడు. ఖతం అని ఖాన్ గట్టిగా అరిచాడు. కానీ ఒక వింత శబ్దం వచ్చింది. క్రీర్. శివాజీ అంగీ కింద ఉన్న ఇనుప కవచం వల్ల ఆ కత్తి లోపలికి వెళ్ళలేదు. ఖాన్ షాక్ అయ్యాడు. తన బలం ముందు ఈ చిన్నవాడు ఎలా నిలబడ్డాడని భయపడ్డాడు. కానీ శివాజీ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. ఖాన్ రెండోసారి పొడిచేది శివాజీ తన ఎడమ చేతిలో ఉన్న వాఘ్నఖ్ ఖాన్ పొట్టలోకి బలంగా తిప్పాడు. పులి తన వేటను చీల్చినట్టుగా ఆ ఇనుప గూళ్లతో ఖాన్ పొట్టను అడ్డంగా చేశాడు. ఖాన్ ఎముకలన్నీ బయటకు వచ్చేశాయి. ధగా ధగా అని ఖాన్ అరుస్తూ వెనక్కి తగ్గాడు. గుడారంలో ఒక్కసారిగా రక్తం ఏరులై పారింది. ఆ
7 అడుగుల రాక్షసుడు తన ప్రాణాల కోసం విలవిలలాడు. ఖాన్ గాయపడగానే సయ్యద్ బండా తన భారీ కత్తితో శివాజీ మీద దాడి చేయడానికి దూసుకువచ్చాడు. శివాజీ తల మీద ఆ కత్తి పడబోతుండగా మెరుపు వేగంతో జీవా మహాలా అడ్డుపడి సయ్యద్ బండా చేతిని నరికేశాడు. అందుకే మరాఠీలో ఒక సామెత ఉంది, హోతా జీవా మహాలా మనూన్ వాచలా శివ. జీవా ఉన్నాడు కాబట్టి శివాజీ బతికాడు. ఖాన్ను తన సైనికులు పల్లకీలో ఎక్కించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ శంభాజీ కావ్జీ ఖాన్ తల నరికి పల్లకీని ఆపేశాడు. ఘటన కేవలం నిమిషాల వ్యవధిలో ముగిసింది. ఖాన్ చనిపోయాడని తెలియగానే అడవుల్లో దాగి ఉన్న మరాఠా సైన్యం హర హర మహాదేవ్ సింహనాదం చేస్తూ బయటికి వచ్చింది. ఖాన్ యొక్క వేల మంది సైన్యం చెదరైపోయింది. ఒక్క చిన్న ఆయుధం, ఒక గొప్ప వ్యూహం ముందు భారీ సైన్యం ఊకరిల్లింది. ఇది కేవలం ఒక వ్యక్తి మీద విజయం కాదు, ఇది ఒక అణచివేత మీద సామాన్య. ఈ యుద్ధం తర్వాత వాఘ్నాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. కొందరు దీన్ని ఒక శపించబడిన ఆయుధం అని పిలిచేవారు, ఎందుకంటే ఇది అత్యంత క్రూరంగా చంపడానికి వాడబడింది. కానీ మరాఠా ప్రజలకు అది ఒక పవిత్ర ఆయుధం. యుద్ధం తర్వాత ఆ రక్తంతో తడిసిన పులిగోళ్లను శివాజీ భద్రపరిచారు. తరువాతి కాలంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకున్నప్పుడు ఈ చారిత్రాత్మక ఆయుధం ఇంగ్లాండ్కు తరలిపోయింది. లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇది దశాబ్దాల పాటు ఉండిపోయింది. చాలామంది ఏమంటారంటే ఈ ఆయుధం ఇండియా వదిలి వెళ్ళినప్పటి నుంచి మరాఠా సామ్రాజ్యంలో చీలికలు మొదలయ్యాయని. కానీ రీసెంట్గా భారత ప్రభుత్వం ఈ ఆయుధాన్ని తిరిగి తీసుకురావడానికి ఒప్పందం చేసుకుంది. చరిత్రకారుల ప్రకారం ఈ ఆయుధాన్ని చూడటం అంటే సాక్షాత్తు ఆ రక్తం చెందిన చరిత్రను తాకడమే. ఖాన్ మరణం తర్వాత అతని ఆత్మ ప్రతాప్గఢ్ అడవుల్లోనే తిరుగుతోందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఆ రాత్రి జరిగిన అలాంటిది. ప్రతాప్గఢ్ కోట దగ్గర ఇప్పటికీ అఫ్జల్ ఖాన్ సమాధి ఉంది. స్థానికులు చెప్పేదాని ప్రకారం అమావాస్య రాత్రుల్లో ఆ సమాధి దగ్గర వింత శబ్దాలు వినిపిస్తాయట. యుద్ధంలో చనిపోయిన ఖాన్ సైనికుల ఆత్మలు ఇప్పటికీ ఆ అడవుల్లోనే సంచరిస్తాయని భయం. కొందరు పర్యాటకులు రాత్రి వేళల్లో అక్కడ ఏవో నీడలు చూసినట్లు చెబుతుంటారు. శివాజీ మహారాజ్ చేతిలో దగాపడి చనిపోయామని ఆ ఆత్మలలో ఉందట. నిజానికి శివాజీ మహారాజ్ శత్రువు చనిపోయిన తర్వాత కూడా అతనికి గౌరవప్రదమైన సమాధి కట్టించారు. ఇది ఆయన గొప్పతనం. కానీ ఆ 10 సెకండ్ల హింస, ఆ కౌగిలిలో జరిగిన మరణం ఆ ప్రాంతం మీద ఒక బలమైన ముద్ర వేసింది. చరిత్రకారులు దీన్ని ఒక మిస్టరీగా చూస్తారు. ఒక చిన్న ఆయుధం అంతటి భారీ మనిషిని ఎలా కుప్పకొచ్చింది అనేది ఇప్పటికీ ఒక అద్భుతం. ఆ పులిగోళ్ల పదును కాలంతో తగ్గిన ఆ కథలోని వేడి మాత్రం తగ్గలేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఫోర్సెస్ మరియు మార్షల్ ఆర్ట్స్ నిపుణులు వాఘ్నక్ వంటి రహస్య ఆయుధాల గురించి అధ్యయనం చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్లో ఇదొక మాస్టర్ క్లాస్. శివాజీ మహారాజ్ నేర్పిన పాఠం ఏంటంటే ఆయుధం ఎంత పెద్దదన్నది కాదు, దాన్ని ఎప్పుడు ఎలా వాడాము అన్నదే ముఖ్యం. ప్రస్తుతం లండన్ నుండి ఇండియాకు వస్తున్న ఈ ఆయుధం మన వారసత్వానికి ప్రతీక. ఈ ఆయుధాన్ని కేవలం ఒక వస్తువులా చూడకండి, అదొక ఆశ. అన్యాయం జరిగినప్పుడు చిన్నవారైనా సరే తెలివితేటలతో గెలవచ్చని చాటిన సాక్ష్యం. ఈ వీడియో చూస్తున్న మీకు ఏమనిపిస్తోంది? శివాజీ మహారాజ్ చేసింది సరైనదేనా, లేక అఫ్జల్ ఖాన్కు మరో అవకాశం ఇవ్వాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. చరిత్ర ఎప్పుడూ విజేతల పక్షమే ఉంటుంది, కానీ ఆ విజయానికి వెనుక ఉన్న రహస్య ఆయుధాలు ఎప్పటికీ మరువలేనివి. The darkness welcomes you. It's